హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా మజిలీ నువ్వే 26వ భాగాన్ని వినిద్దాం. ఉదయాన్నే జేమ్స్ కాల్తో నిద్ర డిస్టర్బ్ అయ్యి కాల్ లిఫ్ట్ చేశాడు విజయ్. అటు నుండి జేమ్స్, సార్ మీరు ఊహించినట్టే మేడం అక్కడే ఉన్నారు అన్నాడు. ఆ మాట వినగానే తన మనసు తనకి అబద్ధం చెప్పలేదని చాలా సంతోషించాడు. ఇక తన సంతోషానికి అవధుల్లేని వెంటనే జేమ్స్ని ఇంకో విషయం అడిగి తన నుండి ఊహించిన సమాధానం విన్న విజయ్ కళ్ళలో సన్నటి కన్నీటి పొర. తనిప్పుడు చాలా సంతోషంగా అన్నాడు. వెంటనే జేమ్స్తో, నువ్వు ఈ 4 ఏళ్లలో ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే నా భార్యని వెతుకుతూనే ఉన్నావు జేమ్స్. ఈ విషయంలో నీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నాడు కృతజ్ఞతగా. ఆ మాటకి జేమ్స్ నొచ్చుకుంటూ, అలా మాట్లాడకండి సార్. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కొన ఊపిరితో ఉన్న నన్ను దేవుడిలా వచ్చి బ్రతికించి పునర్జన్మను ప్రసాదించారు. మీ రుణాన్ని ఏమిచ్చినా నేను తీర్చుకోలేను. అలాంటిది నేను మీకు చేసింది చాలా చిన్నది సార్ అని వినయంగా అన్నాడు. దానికి విజయ్ నవ్వుతూ, సరే 1 మంత్ రెస్ట్ తీసుకుని తర్వాత ఆఫీస్కి వచ్చాయి అంటే జేమ్స్, లేదు సార్ 2 రోజులు చాలు, ఒకసారి అమ్మా నాన్న చూసి వచ్చేస్తాను అన్నాడు. ఇంకా ఎంత చెప్పినా జేమ్స్ వినడని, సరే నీ ఇష్టం అని చెప్పి కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి ఆ రూమ్లో అటాచ్డ్గా ఉన్న సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి అందులో వాల్కి ఉన్న మహా ఫోటో చేత్తో తడుముతూ, రౌడీ, నువ్వు ఎక్కడున్నావో నీ బావకి తెలిసింది. నేను నీ దగ్గరికి రాబోతున్నానురా. నువ్వు నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు, కానీ నాకు మాత్రం నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. అసలు ఇప్పటికిప్పుడే నీ ముందు వాలిపోవాలని ఉంది, కానీ ఇది సరైన సమయం కాదని ఆగాల్సి వచ్చింది అని మహా ఫోటోకి ముద్దు పెట్టుకుని అక్కడే పక్కన లాకర్లో ఉన్న మహా చెవి కమ్మలు శశాంక్ బిల్ కోసం హాస్పిటల్ వచ్చినవి వాటిని చూస్తూ ప్రేమగా చేత్తో తడుముతూ ఉన్నాడు. ఈ రోజుకి ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి అక్కడి నుండి ఆఫీస్ వర్క్ హ్యాండిల్ చేస్తూ సాయంత్రానికి వర్క్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉన్నాడు. అప్పుడే అభి వరుణ్ పిలిచిన పార్టీకి వెళ్ళడానికి రెడీ అయి విజయ్ విల్లాకి వచ్చాడు. ఇంట్లో పని వాళ్ళు తప్ప ఎవరు ఉండరు కాబట్టి అభి డైరెక్ట్గా విజయ్ రూమ్లోకి వచ్చి నేవీ బ్లూ సూట్లో రాజకుమార్లా చూడగానే ఎవరైనా మైమర్చిపోయేలా అద్దం ముందు నిలబడి నవ్వుతూ హెయిర్ సెట్ చేసుకుంటున్న విజయ్ని చూసి నోరెళ్ళబెట్టాడు. హెయిర్ సెట్ చేసుకుంటూ అభిని అద్దంలో నుంచి చూసిన విజయ్, ఏంట్రా అలా చూస్తున్నావు, ఏమైంది, ఈ సూట్ బాలేదా అని అడిగాడు తన డ్రెస్ చూసుకుంటూ. విజయ్ మాటలకి తేరుకొని అభి తొందరగా విజయ్ దగ్గరకు వచ్చి పైనుండి కింద వరకు ఏదో స్కాన్ చేస్తున్నట్టు చూసి, అసలు ఏదో పిచ్చి షర్టు ప్యాంటు వేసుకున్న నీకున్న అందానికి అందరూ నిన్నే చూస్తారన్నయ్య, అలాంటిది ఈరోజు ఇంత బాగా రెడీ అయ్యా, పైగా ఈ సూట్ నీకెంత బాగుందో తెలుసా, అసలు అబ్బాయిని అయ్యుండి నేనే నీ నుండి మొహం తిప్పుకోలేకపోతున్నాను అన్నయ్య అన్నాడు. అభి మాటలకి అందంగా ఒక చిరునవ్వు నవ్వాడు. చెప్పాలంటే 4 సంవత్సరాల తర్వాత విజయ్ పెదాల మీదకి వచ్చిన స్వచ్ఛమైన నవ్వు. అభి ఆ నవ్వుని చూస్తూ, నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్నయ్య, దేవుడికి ఇన్నాళ్ళకి నీ మీద జాలి కలిగినట్టుంది. మహా ఎక్కడుందో నీకు తెలిసే ఉంటుంది, అందుకే నీ మొహంలో ఈ సంతోషం, నీ పెదాలపై నవ్వు అనుకున్నాడు. అభి మనసులో మాటలు విజయ్ ఏదో చదివినట్టు, అవునరా, మహా ఎక్కడుందో తెలిసింది, ఇప్పుడు దాని దగ్గరికే వెళ్తున్నాం. అది నా కంట పడిన వెంటనే నేను దాన్ని నాతో నా ప్రేమని నిలయానికి తీసుకొని చెవాలి అన్నాడు. దానికి అభి బాధగా, అన్నయ్య, మహా నీతో ఇక్కడికి వస్తుందని నీకు అనిపిస్తుందా అని అడిగాడు. ఆ ప్రశ్నకి విజయ్ నవ్వుతూ, నేను దాని శరీరానికి గాయం చేస్తుంటే అది అసలు నా నుండి దూరంగానే వెళ్ళుండేదే కాదురా, కానీ నేను దాని మనసుకి గాయం చేశాను. అది అంత ఈజీగా మానే గాయం కాదు. నువ్వు అన్నట్టు అది నాతో రావడానికి అస్సలు ఒప్పుకోదు, కానీ బలవంతంగా అయినా సరే నేను దాన్ని నాతో తెచ్చేసుకుంటాను. ఇక అది నాకు కనిపించాక అది లేకుండా నేను ఊపిరి కూడా తీసుకోలేనురా అన్నాడు. రామ్ మాట్లాడుతూ ఉంటే తన బాధంతా ఆ గొంతులో ప్రతిధ్వనిస్తుంది. ఆ మాటలు విన్న అభి కంగారుగా, అన్నయ్య అని విజయ్ భుజంపై చెయ్యేశాడు. అభిని చూసి విజయ్ నవ్వుతూ, టెన్షన్ పడకు, ఇన్నాళ్ళు మొండిగా బ్రతికిన నేను ఇప్పుడు అది నన్ను ఒప్పుకోదని నేను ఎలాంటి తప్పటి అడుగు వేయను. అది నన్ను క్షమించే వరకు వెయిట్ చేస్తాను. అయినా ఇప్పుడు ఇది మా ప్రాణం కాదురా, దానిదే. దీని మీద నాకు ఎలాంటి హక్కు లేదు అని ఆగి కళ్ళల్లో మెరుపుతో, నీకొక విషయం చెప్పనా, ఈరోజు నేను నా ప్రేమకి ప్రతిరూపమైన నా బుల్లి యువరాజని కలబోతున్నాను అన్నాడు. విజయ్ మాటలు అర్థం చేసుకోవడానికి అభికి 10 నిమిషాలు పట్టింది. వెంటనే సంతోషంగా ఎగ్జైట్ అవుతూ, అన్నయ్య, నిజంగా నువ్వు చెప్తున్నది నిజమా అని అడిగాడు. విజయ్ అవును అని తలోపుగానే అభి ఆత్రంగా, అన్నయ్య పద, ముందు వెళ్ళి వారిద్దరిని తీసుకొచ్చేద్దాం పద అంటూ హడావిడి చేస్తుంటే జేమ్స్తో తన ఫోన్ కాల్లో మాట్లాడింది చెప్పి కాసేపు వెయిట్ చేయమని చెప్పాడు అభికి విజయ్. ఇక అభి చేసేదేమీ లేక సైలెంట్ అయి ఆ ఇద్దరిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉన్నాడు. కాసేపటికి ఇద్దరు విజయ్ కారులో పార్టీకి స్టార్ట్ అయ్యారు. విజయ్ మనసు ఇన్నేళ్ల తర్వాత మహాను చూడడానికి చాలా ఆతృతగా, ఏదో తెలియని అలజడిగా ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ని మెయింటైన్ చేస్తూ తన ఆలోచనలో తనుండిపోయాడు.
భరత్ రెడీ అయ్యి హాసినిని పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే మీటింగ్ నుండి ఇంటికి వచ్చిన ధనుంజయ్ గారు భరత్ని కుశలం అడిగి కూర్చోమని జ్యూస్ తెప్పించారు. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక అక్కడికి రెడీ అయ్యి హాసిని వచ్చి వాళ్ళ డాడీకి పార్టీకి వెళ్తున్నామని చెప్పి బయలుదేరారు. కారులో డ్రైవ్ చేస్తున్న భరత్ చేతిని పట్టుకుని అతని భుజంపై తల ఆనించి కళ్ళు మూసుకుంది. హాసిని తన చదువు అయినప్పటి నుండి భరత్కి బిజినెస్లో హెల్ప్ చేస్తూ ప్రతి విషయంలోనూ తనకు తోడుగా ఉండేది. భరత్ లోన్లీగా ఫీల్ అవుతూ రామ్ మహాలను తలుచుకొని బాధపడిన ప్రతిసారి తనకి సపోర్ట్గా నిలిచింది. అలాగే ఇప్పటి వరకు మనం పెళ్లి చేసుకుందాం కన్నా అని ఒక్కసారి కూడా అడగలేదు. అడిగి భరత్ని బాధపెట్టడం ఇష్టం లేక, ఎందుకంటే మహా తిరిగొచ్చే వరకు భరత్కి తన జీవితంలో ఎలాంటి సంబరం చేసుకోవడం ఇష్టం లేదు. ఇక అలాంటిది పెళ్ళి ఎలా చేసుకుంటాడు? ధనంజయ్ గారు కూతురి మాట ప్రకారం మహా ఎప్పుడు తిరిగొస్తే అప్పుడే వీళ్ళకి పెళ్లి చేయొచ్చులే అని ఆయన కూడా ఎప్పుడూ భరత్ మీద ఒత్తిడి తీసుకురాలేదు. కానీ వసుధ గారు మాత్రం, పాపం రా ఆ పిల్లని, నీ మీదున్న పిచ్చితో నువ్వేం చేసినా భరిస్తుంది, తనని ఇంకా బాధగా తొందరగా పెళ్లి చేసుకోరా అని గొడవ చేసేవారు. ఆవిడికి కూడా హాసిని నచ్చ చెప్పేసింది. అత్తయ్య, అక్క తిరిగొచ్చాకే మా జీవితంలో ఎలాంటి సంతోషకైనా స్వాగతం పలికేది, అయినా మేము ఇలానే హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ఊరుకోబెట్టేది. అలా రోజు రోజుకి తనని అంత బాగా అర్థం చేసుకుంటున్న హాసిని అంటే భరత్ మనసులో హాసిని మీదున్న ప్రేమ, అభిమానం, గౌరవం మరింత పెరిగేది. భరత్ తన చుట్టుకున్న హాసిని తలపై ముద్దు పెట్టి, పిల్ల, అన్నయ్య కూడా ఈ పార్టీకి వస్తున్నాడంటే అన్నాడు. అది విన్న హాసిని సంతోషంగా, అవునా, అబ్బిగారు చెప్పారా కన్నా అని అడిగింది. ఆ ప్రశ్నకి భరత్ అవును అన్నట్టు తలూపి, ఈరోజు ఖచ్చితంగా ఏ విషయమో తేలిపోతుంది అనుకుని కార్ స్పీడ్ పెంచాడు. అభి విజయ్ దగ్గరకు బయలుదేరే ముందు భరత్ ఫోన్ చేస్తే వాళ్ళు పార్టీకి వెళ్తున్న విషయం చెప్పాడు. తర్వాత విజయ్ని కలిశాడు. విజయ్ మహా గురించి చెప్పగానే ఆ ఆనందంలో ఆ విషయం భరత్కి చెప్పాలన్న ఆలోచనే రాలేదు. వరుణ్ కాల్ చేసి, ఇద్దరు తప్పకుండా రావాలి బ్రదర్ అనిల్ పిలిచినప్పుడు రేవంత్ బాగోదని సరే అన్నాడు. కానీ వాళ్ళు సొంతంగా ఈవెంట్స్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యిందే లేదు. కానీ ఈసారి ఎందుకో కార్తిక్ మనసు ఖచ్చితంగా వెళ్ళమని హెచ్చరించడంతో అదే మాట రేవంత్కి చెప్పి బలవంతంగా ఒప్పించాడు. రేవంత్ని అలా వదిలేస్తే వస్తాడన్న నమ్మకం లేక కార్తిక్ తొందరగా రెడీ అయి రేవంత్ ఇంటికి చేరుకొని తనని కూడా రెడీ అవ్వడానికి తొందరపెట్టి మొత్తానికి రేవంత్ రెడీ అయ్యాక ఇద్దరూ కలిసి మేనేజర్ దగ్గరికి వరుణ్ ఇంటి అడ్రస్ తీసుకొని అక్కడికి బయలుదేరారు. వరుణ్ ఇంట్లో పొద్దున్నే సీత చెప్పినట్టు తన తల్లిదండ్రుల చేత శుభప్రదంగా వ్రతం చేయించాడు. దానికి వాళ్ళు చాలా సంతోషించారు. అన్నీ దగ్గరుండి చాలా బాగా చేసినందుకు సీత, పల్లవిలను మురిపెంగా దగ్గరికి తీసుకున్నారు మహాదేవి గారు. సాయంత్రం అవుతుండగా మహాదేవి గారు సీత, పల్లవిలను ఇక మిగిలిన పనులన్నీ పని వాళ్ళు చూసుకుంటారు, మీరిద్దరూ రెడీ అవ్వండి అని వాళ్ళిద్దరూ చేతికి చెరో కవర్ ఇచ్చి అవి వేసుకోమని ఇక వాళ్ళు చెప్పేది వినకుండా వెళ్ళిపోయారు. ముందుగా సీత నిద్రపోతున్న విహాన్ని నిద్రలేపి వాడి కోసం కొన్న బుల్లి సూట్ వేసి తను కూడా ఫ్రెష్ అయి వరుణ్ తల్లి ఇచ్చిన చీర కట్టుకుని రెడీ అయింది. ఆ తర్వాత పల్లవి కూడా రెడీ అయి విహాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. నెమ్మదిగా బయట గార్డెన్లో పార్టీ స్టార్ట్ అయింది. గెస్టులు ఒక్కొక్కరుగా వస్తూ ఉంటే వరుణ్ వాళ్ళని రిసీవ్ చేసుకుని లోపలికి పంపిస్తూ ఉంటే లోపల మహాదేవి గారిని, కైలాష్ గారిని వరుణ్ తండ్రి విష్ చేస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడికి ముందుగా భరత్, హాసిని చేరుకున్నారు. వాళ్ళని చూసిన వరుణ్ ఇద్దరిని నవ్వుతూ పలకరించి పల్లవిని పిలిచాడు. పల్లవి చేతిలో ఉన్న విహాన్ భరత్ని చూడగానే ఒక్క ఉదుటిన పల్లవి మీద నుండి దూకి భరత్ చంకన ఎక్కేశాడు. భరత్ వారిని ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుని వాడిని మురిపెంగా చూస్తుంటే హాసిని భరత్ దగ్గర నుండి వాడిని తీసుకుని ముద్దు చేస్తూ, నీ డ్రెస్ చాలా బాగుందిరా బంగారు కొండ, నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అనగానే వాడికి ఏం అర్థమైందో కానీ చిన్నగా బ్లష్ అవుతూ హాసిని మెడవంపుల్లో మొహం దాచేసుకున్నాడు. వాడిని చూసి అందరూ నవ్వుకున్నారు. అలా వాళ్ళని అక్కడి నుండి వరుణ్ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి పరిచయం చేసింది పల్లవి. వాళ్ళతో కాసేపు మాట్లాడి కొంచెం దూరం వెళ్ళి విహాన్తో ఆటల్లో పడ్డారు భరత్, హాసిని. కార్తిక్, రేవంత్ వరుణ్ ఇంటికి చేరుకునేసరికి ఆ ఈవెంట్ ప్లాన్ చేసిన ప్లానర్ అక్కడే వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు రాగానే ప్లానర్ వీళ్ళని తీసుకెళ్లి వరుణ్కి పరిచయం చేస్తాడు. వరుణ్ వాళ్ళతో చాలా అభిమానంగా బ్రదర్ అంటూ మాట్లాడడంతో ఇద్దరికి వరుణ్ మొదటి పరిచయంలోనే నచ్చేశాడు. స్వయంగా వరుణే వాళ్ళని తన పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసి వాళ్ళతో కాసేపు మాట్లాడాక తన ఫ్రెండ్ని పిలిచి కార్తిక్, రేవంత్లను తీసుకెళ్లి కూర్చోబెట్టమని పంపించాడు. కాసేపటికి విజయ్ అభితో కారు నుండి దిగుతుంటే వరుణ్ వాళ్ళకి ఎదురెళ్ళి ఇద్దరిని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకొచ్చి తన పేరెంట్స్కి పరిచయం చేశాడు. కైలాష్ గారికి విజయ్ని చూస్తుంటే ఎందుకో మనసంతా గందరగోళంగా అనిపించి చిన్నగా నవ్వి ఊరుకున్నారు. ఇంకేం మాట్లాడలేక తర్వాత విజయ్ అభిలను తీసుకెళ్లి ఒకచోట కూర్చోబెట్టి ఒకసారి ఫుడ్ అరేంజ్మెంట్స్ చూడడానికి వెళ్ళిపోయాడు వరుణ్.
విజయ్ రావడమే అయితే వచ్చాడు, కానీ మనసంతా ఏదో తెలియని అలజడి అయినా అది కూడా ఏదో తెలియని తీయటి అనుభూతిని ఇస్తుంటే మనసుని డైవర్ట్ చేయడానికి అభితో మాటల్లో పడ్డాడు. కార్తిక్ రేవంత్లను భరత్ చూడలేదు. అలాగే వాళ్ళు కూడా భరత్, విజయ్, అభిలను చూడలేదు. కానీ అభి భరత్ని చూశాడు. అప్పుడు గుర్తొచ్చింది మహా గురించి విజయ్ చెప్పిన మాటలు. వెంటనే భరత్ దగ్గరికి వెళ్ళబోయాడు. కానీ తన బాస్ని అలా వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదని భావించి అలానే సడన్గా మహాను చూస్తే సర్ప్రైజ్ అవుతాడని ఇక ఊరుకున్నాడు. కార్తిక్ రేవంతులు కూడా భరత్ని కానీ విజయ్ని కానీ చూడలేదు. ఇంతలో గెస్టులు అందరూ వచ్చేస్తారని ఇక లేట్ చేయకుండా కేక్ కట్ చేస్తే బెటర్ అని వరుణ్ తన పేరెంట్స్ని కేక్ కటింగ్ చేయాల్సిన ప్లేస్కి తీసుకెళ్లి నిలబెట్టారు. కైలాష్ గారు, మహాదేవి గారు మాత్రం ఎవరి కోసమో వెతుకుతూ చుట్టూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నారో అర్థమైన వరుణ్ సీత అని పిలవగానే పూజా గదిలో సామాన్లు సర్దుతున్న సీత ఆ పని పక్కన పూర్తి చేసుకుని బయటికొచ్చింది. అక్కడ పార్టీలో ఉన్న గెస్టులందరూ ఆ సీత ఎవరా అని వెయిటింగ్. విజయ్, భరత్, హాసిని మాత్రం ఆ సీత తమ ఎదురు చూస్తున్న వ్యక్తే కావాలని గుండెల్ని అరచేత్తో పట్టుకుని ఆతృతగా గుమ్మం వైపు చూస్తూ ఉన్నారు. సీత బయటకు వస్తూ ఉంటే మనసంతా ఏదో తెలియని భారంగా అలజడిగా ఉండడంతో అప్పటి వరకు ఫాస్ట్గా నడిచినా ఇప్పుడు అడుగు తడబడుతుంటే నెమ్మదిగా నడుస్తూ గుమ్మం దాటి ఒక అడుగు బయటకు వేసి అక్కడ దూరం నుండి తననే చూస్తూ ఉన్న భరత్, హాసినిని, కొంచెం దూరంలో కార్తిక్, రేవంత్, ఇంకొంచెం దూరంలో విజయ్, అభిలను చూడగాలని ఇక అడుగు ముందుకు పడనని మారం చేస్తుంటే సడన్గా బాధతో గుండె బరువెక్కినట్టయింది. ఇక అక్కడి నుండి కదల్లేక ఇన్నేళ్ల తర్వాత విజయ్ కనిపించడంతో ఇక కన్నీళ్లు మేము రెప్పల చాటున దాగము అంటూ బయటికి వస్తుంటే చెప్పలేనంత బాధ, కొలవలేనంత సంతోషం తనని చుట్టుముడుతుంటే కనురెప్పలు భారంగా మారి గుండె వేగం పెరిగి శరీరం తన అదుపు తప్పుతుంటే ఆ క్షణమే ఇక నిలవలేక తనని తాను అదుపు చేసుకోలేక కింద పడిపోయింది. అప్పటికే ఇన్నేళ్లకి తనను చూసిన తన వాళ్ళ కళ్ళల్లో నీళ్లు. సీత అలా పడగానే కంగారుగా రౌడీ అని విజయ్, మహా అని కార్తిక్, రేవంత్, భరత్, అభి, అక్క అని హాసిని, సీత అని వరుణ్, పల్లవి, మహాదేవి గారు, కైలాష్ గారు ఒకేసారి గట్టిగా అరిచి సీత దగ్గరికి పరుగు పెట్టారు. అప్పటికే మహా నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ నోట్లో నుండి నురగలు కక్కుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.